శౌర్య, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు ఫేమస్ ఫిల్మ్ క్రిటిక్ అప్పాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం రాజాసాబ్ మూవీకి సంబంధించిన రివ్యూ. నమస్తే సార్. నమస్తే శౌర్య. సినిమా చూసేసారా సార్? చూసా. రాజాసాబ్ మీకేమనిపించింది? హార్ట్ఫుల్ గా, క్లియర్ కట్ గా మీరేం అనాలిసిస్ చేశారు? మీరు అనుకున్నది రీచ్ అయ్యారా? ఎందుకంటే గతంలో మనం దీని గురించి చేసుకున్న ఒక ఖచ్చితంగా హిట్ ఖాతాలోకి వెళ్ళిపోతుంది పాన్ ఇండియా మూవీ అని చెప్పేసి. సో ఇప్పుడు నాకైతే ప్రభాస్ డిసప్పాయింట్ అయ్యారు కంపల్సరీగా అనేది అనిపిస్తుంది. సో మీరేమంటారు? అంటే ప్రభాస్ డిసప్పాయింట్ అయ్యారు లేదన్నది మనకు తెలియదు, కానీ మనం చూస్తుంటే సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ దాదాపుగా 99% డిసప్పాయింట్ అయ్యారని చెప్పి మనకి తెలుస్తుంది. 99%, ఎవరో 1% పర్లేదు అని చెప్పి అంటున్నారు తప్ప మోస్ట్ ఆఫ్ ది ఫ్యాన్స్ అయితే బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఎందుకంటే శౌర్య, ఈ సినిమాకి ముందు నుంచి అంటే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అన్నప్పటి నుంచి ఫ్యాన్స్కి ఈ కాంబినేషన్ అనేది పెద్దగా ఇష్టం లేకుండా, అంటే ఒక రాజమౌళి తోటి లేకపోతే ఇలాగా పెద్ద పెద్ద డైరెక్టర్లతో చేసినటువంటి ప్రభాస్ మారుతితో చేయడం ఏంటి అంటే కించపరచడానికి కాదు, వాళ్ళ ఫీలింగ్. ప్లస్ అప్పటికి మారుతి ఫెయిల్యూర్లో ఉన్నాడు. పండగ చేసుకో తర్వాత అతని నుంచి వచ్చిన సినిమాలన్నీ కొంచెం అంటే 2-3 వచ్చినాయి, అవి బాగా డిసప్పాయింట్ చేసినాయి. అలాగా ఫెయిల్యూర్లో ఉన్న డైరెక్టర్కి పిలిచి మరీ ప్రభాస్ అవకాశం ఇవ్వడం ఏంటని చెప్పి చాలామంది ట్రోల్ చేశారు. ఉట్టిదే మారుతి అలా పబ్లిసిటీ చేసుకుంటున్నాడు, ఇది నిజంగా మెటీరియలైజ్ అవ్వదు అని చెప్పి కూడా కొంతమంది అనుకున్నారు. సో అందుకే వాటికి సమాధానం అంటే వాటికి ఈ సినిమా రిజల్ట్ తో సమాధానం చెప్తానని చెప్పి మారుతి గత ఒక 5-6 నెలలుగా చెప్తున్నాడు. అవునవును. ఎవరైతే నన్ను క్రిటిసైజ్ చేశారో, మారుతికి ప్రభాస్ డే ఎలా ఇచ్చాడు డేట్లు అని చెప్పి విమర్శలు చేశారో వాళ్ళందరికీ ఒక చెంపపెట్టులాగా నేను ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నాను, నా సినిమాని వీళ్ళందరికీ సమాధానం చెప్తుందని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పాడు. ముఖ్యంగా రిలీజ్ ఈవెంట్ వేదిక మీద చాలా ఎమోషనల్గా మాట్లాడాడు. అతను ఒకటి కూడా చెప్పాడు, ఒకవేళ ఈ సినిమా ఏ ఒక్కరికి నచ్చకపోయినా, ఇదిగో నేను పలానా చోట ఉంటాను, హైదరాబాద్లో కొండాపూర్లో పలానా విల్లాస్లో ఉంటాను, నేను నా విల్లా నెంబర్ సో ఇది, మీరు అక్కడికి వచ్చి నన్ను ప్రశ్నించవచ్చు, కాలర్ పట్టుకొని నిలదీయొచ్చు అన్నట్టుగా ఆయన చెప్పేసరికి ఇది డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్ అవుతుంది, లేకపోతే అంత కాన్ఫిడెంట్గా చెప్పరు కదా ఛాలెంజ్ అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ అంటే ఇది కేవలం ఓపెనింగ్స్ కోసం తనంత ఇది ఎమోషనల్గా ఇది ప్లే చేస్తాడని ఎవరు అనుకోవట్లేదు. ఇది అనుకోవడానికి కూడా లేదు. అంటే ఒక డైరెక్టర్ తన సినిమాని తన కథని ఎంతో నమ్మితేనే కదా తెరకెక్కించేది. తర్వాత ఆ సీన్ కన్సీవ్ చేసుకున్న దగ్గర నుంచి 1-10 సార్లు డిస్కషన్ చేసుకొని అది తీసి మళ్ళీ ఎడిటింగ్ చేసుకొని దానికి మళ్ళీ మెరుగులు దిద్ది ఇవన్నీ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జడ్జిమెంట్ అనేది కొంత ఇదవుతుంది. అందువల్ల కూడా నిజంగానే తను చూసుకున్నప్పుడు ఇది ప్రభాస్ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా ఉంటుందని చెప్పి అనుకుని ఉండొచ్చు. అంటే తనకు కూడా అది హెల్ప్ అవుతుంది అనుకుని ఉండొచ్చు. సరే, ఒక చిన్న డౌట్, ఇప్పుడు ప్రభాస్ గారు కూడా ఇప్పుడు ఈ స్టోరీ అంతా వింటారు, ఆయన అంతా అయిన తర్వాతే కదా ఆయన ఓకే చేస్తారు అండ్ మూవీని కూడా చెక్ చేసుకుంటారు ఓవరాల్ గా. మరి అప్పుడు ప్రభాస్ గారికి స్టోరీలోని ఆయన సెలెక్షన్ లోని కానీ ఎక్కడైనా మైనస్ లేం కనిపించలేదు అంటారు? ఆయన కూడా అంత కాన్ఫిడెంట్? సారీ, అంటే జనరల్ గా ఒక డైరెక్టర్ హీరోకి నేరేషన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ 1 or 2 hours లోనే హీరోకి ఒక అంచనా వచ్చేస్తుంది. వచ్చేసి ఓకే చెప్పడం కానీ లేదంటే చిన్న చిన్న కరెక్షన్స్ అలాగా అయిపోద్ది. అయితే ఒక 2 hours లోనో 3 hours లోనో స్టోరీ నేరేట్ చేయడం వేరు, దాన్ని ఒక 100 రోజులు 150 రోజులు తీసి దాన్ని అద్భుతంగా తెరకెక్కించగలగడం అనేది వేరు. ఇప్పుడు అందరూ ప్రతి ఒక్కరు కూడా చెప్పినంత గొప్పగా సినిమాలు తీయలేకపోవచ్చు. అలా కూడా జరుగుతుంది. అంటే మన ఇండస్ట్రీ అని కాదు, ఎక్కడైనా సరే సక్సెస్ రేట్ అనేది 5 to 10% కదా. వీళ్ళందరూ కూడా ఎవరు రైట్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ కానీ అమీర్ ఖాన్ కానీ ఇలా ఎవరైనా సరే స్టోరీ నమ్మే కదా సినిమా చేస్తారు. ఒక్కొక్కసారి ఇప్పుడు అమీర్ ఖాన్ అంతకుముందు మిస్టర్ పర్ఫెక్ట్ అని చెప్పి అనేవాళ్ళు. చాలా ఒక 20 ఏళ్లలో అతనికి ఫెయిల్యూర్ అనేది లేకుండా వరుస అప్రతిహత విజయాలు అంటారు కదా, అలాగా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో ముందుకు సాగినటువంటి అమీర్ ఖాన్ ఆ మధ్య వచ్చినటువంటి లాల్ సింగ్ చద్దా సినిమా బాగా డిసప్పాయింట్ చేసింది. అలాగా ఎవరు అతీతులు కాదు, ఎవరు చెప్పలేరు. ఎన్టీఆర్కి లేవా ఫ్లాప్లు? హిట్స్ ఫట్స్ అనేవి కామన్ గా ఉంటాయి.
బట్ ఇప్పుడు ఆయన పాన్ ఇండియా స్టార్ గా అయిపోయారు, ఆల్మోస్ట్ ఆ లెవెల్లో తీసిన అవును. మూవీ కదా. అవునవును. ఇది మీరు 99% అన్నారంటే మీకు అర్థం అవుతుంది, నాకు అర్థం అవుతుంది, ఆడియన్స్ కూడా అర్థమైపోతుంది. అదే 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 అవును. సో ఇందులో అంటే మైనస్ ఎక్కడ జరిగిందని అనుకోవచ్చు మనం, యాక్చువల్ గా ఓవరాల్ స్టోరీలోనా, అంటే సాంగ్స్ లోనా, అసలు action కాదు, లోనా? అంటే కథను ఎంపిక చేసుకోవడంలోనే మారుతి తడబడ్డాడని చెప్పొచ్చు. దాన్ని అంటే ప్రభాస్ కూడా దాన్ని ఓకే చేశాడు. మారుతిని ఒక్కనే మనం ఇందులో తప్పు పట్టలేము అనలేము. కదా. మారుతి కథ చెప్పాడు, నచ్చకపోతే ఆయన కన్విన్స్ చేయడు కదా, లేదు సార్ ఇది చాలా బాగుంటుంది అని చెప్పడు. పైగా తను ప్రొడ్యూసర్ కాదు, అవును. తనే ప్రొడ్యూసర్ అయితే సర్లే ఒకవేళ ఏదైనా తేడా వస్తే అతనికే కదా వస్తుంది, చేయమంటున్నాడు కదా, చాలా రోజులు బట్టి మనతో మన వెనకాల తిరుగుతున్నాడు పాపం అని చెప్పి చేసే ఇది కాదు కదా. డైరెక్ట్ ప్రొడ్యూసర్ వేరు, పైగా బడ్జెట్ కూడా 500 కోట్ల బడ్జెట్ కదా. కాబట్టి అది సమిష్టి బాధ్యత తీసుకోవాలి. అంటే ఎక్కువ శాతం డైరెక్టర్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే తను కాబట్టి కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటారు కదా. అలా ప్రతిదీ అంటే ప్రతి టెక్నీషియన్ నుంచి ప్రతి ఆర్టిస్ట్ నుంచి అవుట్పుట్ తీసుకొని దాన్ని సమన్వయం చేసుకొని దాన్ని టోటల్గా ఒక ఇది చేసి ఫైనల్ అవుట్పుట్ తీసుకొచ్చే బాధ్యత డైరెక్టర్ కాబట్టి ఎక్కువ బాధ్యత డైరెక్టర్ తీసుకోవాలి. అందులో ప్రభాస్ పాత్ర ఉంటుంది, డెఫినెట్గా ప్రొడక్షన్ హౌస్ పాత్ర కూడా ఇందులో మనం ఉంటుంది. సరే అండ్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటంటే తమన్ మ్యూజిక్ కూడా ఫెయిల్యూర్ ఉంది దీనిలో అని అంటున్నారు. అంటే దానికి తగ్గ ఆర్ఆర్ ఇవ్వలేకపోయారు తమన్, అసలు ఎక్కడో ఎక్స్పెక్ట్ చేసాము అని చెప్పేసి. సో అది కూడా ఎందుకు మనం ఫెయిల్యూర్ గా, అంటే ఇది తమన్ హారర్ కి కేపబుల్ కాదు అని అనేసుకోవచ్చు ఫ్యాన్స్. అంటే సారీ, అప్పుడు ఉదాహరణకి ఒక క్యారెక్టర్ డిజైన్ చేసి ఆ క్యారెక్టర్లో విషయం లేకపోతే దాన్ని ఎన్టీఆర్ లాంటి మహానటుడైనా రక్తి కట్టించలేడు, కమల్ హాసన్ లాంటి వాడు కూడా రక్తి కట్టించలేడు కదా. ఆ క్యారెక్టర్లో డెప్త్ ఉండాలి కదా. అలాగే సినిమాలో డెప్త్ లేకుండా, ఆ సీన్స్లో విషయం లేకుండా ఏ మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంత చేసినా కూడా ఎలివేట్ కావు. సీన్లో ఇది ఉండాలి. ఓవరాల్ గా స్టోరీ ఫెయిల్యూర్ అంటారు అంటే కాదు కాదు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది ఏం చేస్తుంది, ఆ సీన్ ఎలివేట్ చేస్తుంది. అంటే బాగా లేని దాన్ని ఏమీ చేయలేదు కదా. ఇంకోటి ఏంటంటే బాగా లేని సీన్కి ఎంత గొప్పగా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినా ఆర్ఆర్ చేసినా కూడా మైనస్ అయిపోతుంది, ఇరిటేటింగ్ అనిపిస్తుంది. సీన్ నీకు నచ్చట్లేదు, దాని వెనకాల దాంతో పాటు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్తో నువ్వు ఎలా కనెక్ట్ అవుతావు. అలాగా మనం తమన్ని పూర్తిగా మనం తప్పుపట్టడానికి లేదు, కానీ ఈ సినిమాకి సంబంధించిన ట్యూన్స్ విషయంలో మాత్రం తమన్న బాధ్యత తీసుకోవాలి. ట్యూన్స్ కూడా గుర్తుండేలాగా లేవు. ఆ విషయంలో తమన్ని మనం ఎట్ ది సేమ్ టైం ఈ ట్యూన్స్ ఎంపిక చేసుకోవడం. ఉదాహరణకి తమన్న ఒక ట్యూన్ వినిపించాడు, బాలేదు భయ్యా ఇంకోటి చూద్దాం అంటే మళ్ళీ చేస్తాడు. అతను చేయాల్సినటువంటి బాధ్యత 100 సార్లు నువ్వు రిజెక్ట్ చేసినా కూడా 101వ ట్యూన్ తీసుకొచ్చి ఓకే చేయించుకోవాల్సినటువంటి బాధ్యత మ్యూజిక్ డైరెక్టర్ ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో కూడా మనం తమన్ని మనం తప్పట్లేదు, డైరెక్టరే బాధ్యత తీసుకోవాలి. అవును సార్, ఇప్పుడు ప్రొడ్యూసర్ల పరిస్థితి కూడా కొంచెం అటు ఇటుగానే అవును అనుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా శౌర్య కార్పొరేట్ స్టైల్ ప్రొడక్షన్, సంవత్సరానికి 6 సినిమాలు 7 సినిమాలు. ఇప్పుడైతే మన టాలీవుడ్లో ఒక ప్రొడక్షన్ హౌస్ వికీపీడియాలో చూస్తే దాదాపుగా వాళ్ళ సినిమాలు ఈ సంవత్సరం ఇప్పటికి ప్రజెంట్ 18-20 సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. నీ దేని మీద నువ్వు ఫోకస్ పెడతావు? ఏ సినిమా నెలకి 1 సినిమా 2 సినిమాలు వచ్చేస్తుంటే ఫోకస్ ఎలాగా ఉంటుంది? నువ్వు రామానాయుడు లాంటి ప్రొడ్యూసర్ అంతగా సక్సెస్ అయ్యాడంటే ఆయన ప్రతిరోజు ఆయన షూటింగ్కి వెళ్ళేవాడు. ఏం జరుగుతుంది, ఎవరైనా లైట్ బాయో లేకపోతే ఎవరైనా రావడం కొంచెం ఆలస్యమైనా లేకపోతే ఆబ్సెంట్ అయినా ఆ పని ఆయన చేయడానికి ముందుకెళ్ళేవాడు. అది ఒక అసిస్టెంట్ డైరెక్టర్ పని దగ్గర నుంచి, కో డైరెక్టర్ పని దగ్గర నుంచి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అన్నీ చూసుకుంటేనే సక్సెస్ ఇక్కడ. సార్ ఈవెన్ కాంతారా కూడా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు ఆస్కార్ దీనిలో ఉంది అని చెప్పేసి దానికి కూడా మరి ఆయన కూడా రిషబ్ శెట్టి కూడా ఎవ్రీ పిన్ టు పిన్ డ్రెస్సింగ్ వాళ్ళ వైఫ్ కానివ్వండి అదంతా మొత్తం చాలా దగ్గర. ఇంకొకటి సౌర్య, ఇప్పుడు ఎలా ఉందంటే ఒక చిన్న సినిమాతోటి ఒక 2 కోట్లు 3 కోట్లు ఖర్చు పెట్టి తీసే సినిమాతో కూడా 200 కోట్లు వసూలు చేసేంత ఇది ఇప్పుడు ఉంది. సినిమా నచ్చిందంటే ఎక్కడికో తీసుకెళ్తున్నారు కదా. అలాగే ఇప్పుడు మహావతార్ నరసింహ సినిమా చాలా తక్కువ బడ్జెట్, దాదాపుగా సినిమా 350-400 కోట్లు కలెక్ట్ చేసింది. సూ ఫ్రమ్ సో అనే ఒక సినిమా వచ్చింది, చాలా తక్కువ బడ్జెట్, విపరీతంగా దాదాపు 100 కోట్లు కలెక్ట్ చేసింది. కాబట్టి వీళ్ళు మన ప్రొడక్షన్ హౌసెస్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దాని మీద ఖచ్చితంగా సంవత్సరానికి ఒక 10 సినిమాలు లేదా 4-5 సినిమాలు కూడా
చేయాల్సిన అవసరం లేదు, మనం ఒక సంవత్సరానికి ఒక సినిమా తీసుకుంటే చాలు, ఉమ్, దీని మీదే మనం బోల్డని సంపాదించవచ్చు అనే. ఇప్పుడు అంటే మొన్నటి వరకు ఏం జరిగేది అంటే శౌర్య, ఓటీటీ మార్కెట్ బాగున్నప్పుడు అవును. కేవలం ఆ ప్రొడక్షన్ తాలూకు బడ్జెట్, ఆ సినిమా తాలూకు బడ్జెట్ మొత్తం ఓటీటీ రైట్స్ ద్వారా వచ్చేసేది. ఉమ్, అందుకని అందరూ ఎగబడిపోయి చాలా ప్రొడక్షన్ హౌసెస్ అవును. చేసిన మిస్టేక్ ఏంటంటే పొలవమని సినిమాలు చేసేసి దేని మీద ఫోకస్ లేకుండా క్రెడిబిలిటీ, వాళ్ళ ప్రొడక్షన్ హౌస్కి క్రెడిబిలిటీ పోయేలాగా కొంతమంది చేసుకున్నారు. ఇప్పుడు ఏవైతే ఓటీటీ సంస్థలో వీళ్ళని ఎంకరేజ్ చేసి మీరు తీయండి మేము కొంటాం, మీరు తీయండి మేము కొంటాం అని వెంటబడ్డారో ఇప్పుడు వెనక్కి తప్పుకుంటున్నారు. దానివల్ల ఇంకోటి జరిగిన నష్టం ఏంటంటే, ఈ ఓటీటీ మార్కెట్ చాలా బాగుంది కదా అని చెప్పి సినిమా నిర్మాణ రంగంలో పెద్దగా అనుభవం లేని వాళ్ళు కూడా వచ్చేసి సినిమాలు తీసేసి అలాగా కొన్ని వేల సినిమాలు ఓటీటీలో కూడా స్ట్రీమ్, కనీసం వాళ్ళు నామినల్ రేట్ కూడా ఇవ్వట్లేదు రైట్స్కి, ఫ్రీగా తీసుకోవడానికి కూడా ముందుకు రావట్లేదు. వీళ్ళే డబ్బులు పెట్టి దాన్ని మనం స్ట్రీమింగ్ చేస్తే, ఇప్పుడు ఉదాహరణ నేను ప్రొడ్యూసర్ని, ఒక సినిమా తీశాను, తీసిన తర్వాత అందరూ అడుగుతుంటారు కదా, ఏమైనా అప్పాజీ నువ్వు తీసిన సినిమా ఏంటని, ఈ బాధ భరించలేక ఎక్కడో పలానా చోట అప్లోడ్ చేసామని చెప్పి దానికి మళ్ళీ రేటు 50 రూపాయలు 100 రూపాయలు పెట్టుకుంటే, నేను నాకు తెలిసిన అందరికి పంపించి చూడండి అని చెప్తే బాగుండదు, దీన్ని పంపించాడు కదా అని కొంతమంది చూస్తారు. ఈయన కనీసం 1000 మంది అని చూడకపోతే మన పరుగు పోద్దని 100 × 1000 ఇంత పోయింది కదా, ఇంకో 1,00,000 2 లక్షలు పోద్దని చెప్పి అలాగా పుష్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఈరోజు ఉంది. అందువల్ల ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రొడ్యూసర్స్ కానీ ఈ సినిమా నిర్మాణ రంగంలోకి రావాలనుకునే వాళ్ళు కానీ ఆచితూచి అడిగేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఇటువంటి సినిమా దాదాపుగా 500 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందినటువంటి ఈ సినిమా ఒక ప్రమాద హెచ్చరికలాగా, సినిమా రూపకల్పనకు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోకుండా ముందుకెళ్తే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనే దానికి ఈ సినిమా ఒక ఉదాహరణగా నిలుస్తుందని మనం చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సౌర్య.